ఇవి కూడా ఏకంగా రవాణా అవుతున్నాయి ఇరాన్ వైపే. మనకు ఐఎన్ఎస్ విక్రాంత్ ఏ విధంగానో అమెరికా దగ్గర ఇటువంటి చాలా ఉన్నాయి కాబట్టి ఏకంగా వాటి మీద తరలిస్తూ ఉన్నారు ఇరాన్ వైపు. మరి ఇవి ఎక్కడ మోహరిస్తారు అంటే కనుక ఇరాన్ గన మనం చూసుకున్నట్లయితే కనుక ఏకంగా వాళ్ళ దగ్గర 12,000 కిలోమీటర్లకు సంబంధించినటువంటి మిజైల్సే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వీటిని 13,000 కిలోమీటర్ల దూరంలో ఉంచి కొడతారు. అప్పుడేమవుతుంది, ఇరాన్ అన్నది తట్టుకోలేదు. ఇది వీళ్ళ స్ట్రాటజిక్ ప్లాన్. ఈ రాఫెల్ అనేటివి కానీ F-35 అనేటటువంటి మిజైల్ యొక్క దాడికి తట్టుకునేటటువంటి ఛాన్స్ లేనటువంటి ఫైటర్ జెట్స్ 8,000 కోట్లు ఏకంగా F-35. ఏకంగా ఇరాన్ ఏం చేసింది, 3టిని కూలగొట్టేసింది. ఈ ఫోటోలో కనిపిస్తుంది కదా, ఈమె వచ్చేసి ఇరాన్ వాళ్ళు కూలగొట్టినప్పుడు ఈమె కిందికి రావడంతో ఈమెని అరెస్ట్ కూడా చేశారు. ఇక ఈ వ్యక్తిని కూడా చూడండి, ఇతను ఎవరో కాదు, ఇజ్రాయెల్ సంబంధించినటువంటి త్రివిధ దళాధిపతి. ఈయన్ను కూడా ఏకంగా టార్గెట్ చేసి మరి ఇరాన్ ప్రాణం తీసింది. కాబట్టి మిజైల్స్ అన్నవి చాలా పవర్ఫుల్ గా ఉంటే కనుక ఏ దేశం మీదైనా దాడి చేయొచ్చు.